హరీష్ గారు వీడియో స్టార్ట్ చేద్దామా? హలో సార్. సార్ అదేంటి సార్, నైటే పంపించాను కదా ఫైల్స్, రాలేవా మీకు? ఓకే ఓకే 2 minutes సార్, 2 minutes సార్, నేను ఇప్పుడే సెండ్ చేస్తాను. 2 minutes. అయ్యోలు అమ్మోలు హరీష్ బ్రతుకు, నవ్వులే వెతుకు, స్కూలు బ్యాగు బరువు, నాన్న ప్రేమే మెరుపు, హోంవర్క్ గొడవ, దివిష చాక్లెటే బరువు. అదేంటి ఇంటర్నెట్ రావట్లేదు? అయ్యి మొబైల్లో కూడా ఇంటర్నెట్ రావట్లేదు. వైఫై ఏమైంది? వైఫై రావట్లేదు. టెన్షన్ వద్దు, టెన్షన్ వద్దు, దివిష సబ్స్క్రైబ్ వద్దు, గోలీ మారు. ఆన్లో ఉంది కదా వైఫై, అయినా ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు? నన్న టెన్షన్ వద్దు. సిగ్నల్ సరిగా రావట్లేదేమో. డోర్స్ అన్ని క్లోజ్ చేసేసి డోర్స్ ఓపెన్ చేయాలి. ఈ డోర్ కూడా ఓపెన్ చేసేస్తే సిగ్నల్స్ బాగా వస్తాయి. అదేంటిది విషయం, నాకు మొబైల్లో వైఫై రావట్లేదు, నీకు టీవీ ఎలా ఓపెన్ అయింది? ఏమో ఇస్ బాబా, టీవీలో వస్తున్న నెట్, నేను చూస్తున్న షార్ట్. ఆపు నీ ప్రాస. అయినా నాకెందుకు వైఫై రావట్లేదు, నీకు టీవీలో ఎలా వస్తుంది? పాస్వర్డ్ చేంజ్ చేసావు కదా? లేదు ఇస్ బాబా, నేనేం చెయ్యలేను. దివిష ప్లీజ్ సతాయించకు నాన్న, చాలా అర్జెంట్ వర్క్ ఉంది, ఇప్పటికే చాలా డిలే అయింది. అప్పటి నుంచి ఆఫీస్ నుంచి మా బాస్ కాల్స్ మీద కాల్ చేస్తున్నాడు, అస్సలు సతాయించొద్దు. అవును హరీష్ బాబా, నేను పాస్వర్డ్ చేంజ్ చేశాను, నేను చెప్పాను కూడా. ఎందుకు చేంజ్ చేసావు? అయినా నీకు ఎలా తెలుసు చేంజ్ చేయడం? మీరు చేసినప్పుడు నేను కూడా చూసిన, ఇప్పుడు నేను కూడా చేసిన. స్కూల్లో రోజు చెప్పినవి మాత్రం గుర్తుండయి, ఇవి మాత్రం ఒక్కసారికి నేర్చుకుంటావు కదా? సరే పాస్వర్డ్ ఇవ్వు, నీకు బొమ్మ కొనిస్తా. బొమ్మ కాదు, బొమ్మలు కావాలి, అది అప్పుడే చెప్తా. అవసరం లేదులే నీ పాస్వర్డ్. ఈ జాబ్ పోయిందనుకో నీకు ఆ ఒక్క బొమ్మ కూడా ఉండదు, ఓకేనా? దివిష ఎందుకమ్మా ఈరోజు ఇలా సతాయిస్తున్నావు? ఎందుకు ఇంత సతాయిస్తున్నావు చెప్పు? హరీష్ బాబు అంటే నీకు ఇష్టం కదా, ఏది కావాలన్నా ఇప్పిస్తాడు కదా. ఎన్ని బొమ్మలు ఇప్పిస్తా, షాపింగ్కి తీసుకెళ్తా, బయటకు తీసుకెళ్తా. ఎందుకు నాన్న ఇలా సతాయిస్తున్నావు ఈరోజు? చాలా అర్జెంట్ వర్క్ అమ్మా. అప్పటి నుంచి మా బాస్ ఫోన్ల మీద ఫోన్ చేస్తున్నాడు. ప్లీజ్ నాన్న పాస్వర్డ్ చెప్పు. అవును హరీష్ బాబా, కానీ నువ్వు ఈ మధ్య నన్ను అస్సలు పట్టించుకుంటూనే లేవు, అస్సలు మాట్లాడట్లేదు కూడా. నేను లేచే లోపు నువ్వు రెడీగా ఆఫీస్కి వెళ్ళిపోతున్నావు, మళ్ళీ నైట్ వస్తున్నావు, సాటర్డే సండే పడుకుంటావు, లేకపోతే ఆఫీస్ వర్క్ అని వెళ్ళిపోతావు. ఇంతకుముందు రోజు స్కూల్ నుంచి రాగానే టీచర్ తిట్టిందా, ఫ్రెండ్స్ ఏమన్నా అన్నారా, లంచ్ తిన్నావా, ఎవరి పక్కనన్నా కూర్చున్నావా, ఎవరన్నా గిచ్చిరా అన్నీ అడుగుతుంటుంది. ఇప్పుడేమో పట్టించుకుంటూనే లేవు. ఈ మధ్య నన్ను స్కూల్ నుంచి తీసుకొని కూడా రావట్లేరు, నాకెలా ఉంటుందో చెప్పు. సారీ తల్లి, నాకు ఇప్పుడు అర్థమైంది నీ బాధ ఏందో. సీరియస్గా చెప్తున్నా, ఇకపై నుంచి అలా అస్సలు బిహేవ్ చేయాలి, ఓకేనా? నీతో టైం స్పెండ్ చేస్తాను, బయటకు వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం, ఇంకెప్పుడు అలా బిహేవ్ చేయాలి. ప్లీజ్ నాన్న ప్లీజ్. సారీ తల్లి. ఇప్పుడైనా పాస్వర్డ్ చెప్పొచ్చు కదా అమ్మా. ఈ ఒక్క వర్క్ అయిపోయింది అనుకో, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అసలు నేను పాస్వర్డ్ చేంజ్ చేయలేను, అసలుకి నాకు చేంజ్ చేయడం రాదు కూడా. అవునా? మరి నా ఒక్కడికి ఎందుకు రావట్లేదమ్మా? మొబైల్లో కూడా వైఫై సింబల్ రావట్లేదు, ల్యాప్టాప్లో కూడా రావట్లేదు. ఏమో. అయ్యో ఇప్పుడు గుర్తొచ్చింది, నేనే నైట్ VPNకి కనెక్ట్ కావాలని వైఫై నుంచి కాకుండా మొబైల్ డేటా తోటి కనెక్ట్ అయినా ల్యాప్టాప్కి. అందుకే అందులో వైఫై ఆటోమేటిక్గా కనెక్ట్ అవ్వాలి. ఇందులో మొబైల్లో కూడా నేను వైఫై ఆఫ్ చేశా, ఇప్పుడు ఆన్ చేస్తున్నా.
సరే ఇప్పుడు నేను ఒక పని చేస్తా, నేను వెళ్ళి ఫస్ట్ ఆ ఫైల్ మా బాస్కి పంపించేస్తా. నేను అది పంపించే వరకు నువ్వు రెడీగా ఉండు. ఈరోజు ఫుల్ బయటకు వెళ్దాం, తిందాం, ఎంజాయ్ చేద్దాం, గేమ్ స్టోర్కి వెళ్దాం, అన్నీ ఓకేనా? ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేద్దాం. అండ్ ఇకపై నుంచి డెఫినెట్గా నీతో టైం స్పెండ్ చేస్తాను దివిష. ఓకే, థ్యాంక్ యూ ఐస్ బాబా.